వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఈ నెల 18వ తేదీన విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ఎన్టీఆర్ జిల్లా నేతలు పరిశీలించారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ విందుకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నేత ఆసిఫ్ తదితరులు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 18వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎస్ఎస్ కన్వెన్షన్లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్ల కోసం అని చెప్పిన ఈరోజు మా దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, రుహుల్లా గారు, ఆసిఫ్ గారు, గౌస్మద్దీన్ గారు, ఇతర మీర్ హుస్సేన్ గారు, ఇతర నాయకులంతా కలిసి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతులు క్రియేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని మైనార్టీ సోదరుల కోసం చెప్పిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని చెప్పని, ఏదైతే రంజాన్ సందర్భంగా ఇఫ్తారు స్వీకరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మైనార్టీలకి అనేక విధాలుగా మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి మీరందరూ కూడా అండగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 18వ తారీఖు అనగా బుధవారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు, దీనికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారండి. ఇది విజయవాడ లబ్బిపేటలో మన ఇప్పుడు విజయవాడ లబ్బిపేటలో ఇప్పుడు ఎస్ఎస్లో ఈ ఇఫ్తార్ కార్యక్రమం అనేది జరుగుతుందండి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ ఈ ఇఫ్తార్ విందుకు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్లు మైనార్టీకి ఇవ్వటం వల్లే ఈరోజు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి నుంచే మైనార్టీలు అంటే అంత ప్రేమ. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడే ఒక 2 ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉండేది. ఇలా కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 4 ఎమ్మెల్సీలకు ఇచ్చారు. అంటే మైనార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమ అది. ఒక 13 మంది చైర్మన్లకు ఇచ్చారు. అది కాక ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చారు. అది కాక 4 ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఒక వైస్ చైర్మన్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికైనా మైనార్టీల మీద ప్రేమ ఉంది, మైనార్టీలు మంచి జరగాలనేది ఆలోచించి మంచి పని చేసి ఒకే ఒక్క వ్యక్తి ఎవరున్నారో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మైనార్టీ సోదరులందరూ ఇది జరుగుతున్న ఇఫ్తార్ విందులో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇఫ్తార్లో ముఖ్యంగా మన అసర్ నమాజ్ అనేది, అంటే గతంలో మనం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం లేనప్పుడు మనం అనేది ఇఫ్తార్ విందు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది కామన్ మనం చూసిందే. దీంట్లో ప్రత్యేకంగా ఒక అసర్ నమాజ్ అనేది 4 గంటల 30 నిమిషాలకి అజా ఇస్తారు. 5 గంటలకి ఇక్కడ నమాజ్ అనేది ఇదే ప్రాంతంలో ఇదే హాల్లో నమాజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాని తర్వాత ఉన్న మన ముఫ్తీలు కానీ మంచి బయాన్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు. స్టేజీ మీద మంచి దువా జరిగింది. అనంతరంగా మన ఉన్న ఇప్పుడు ఉపాసాలు వివరించుకుంటాం. కాబట్టి వచ్చిన ప్రతి సోదరులకి ఇక్కడ వజూ ఏర్పాట్లు ఉండిద్ది, అసర్ నమాజ్ ఏర్పాట్లు ఉండిద్ది. అసర్ నమాజ్ తర్వాత ముగ్రీబ్ నమాజ్ ఏర్పాట్లు అయిన తర్వాత అనంతరం వీళ్ళకి భోజనం ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరులు ఈ ఇఫ్తార్ విందుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఇఫ్తార్ విందుకి ప్రతి సోదరులు పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన ఇప్పుడు ముఖ్యంగా వెల్లంపల్లి గారు, మన విష్ణు గారు, మన ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, మన ఆసిఫ్ గారు, గౌస్మద్దీన్ గారు, మునీర్ గారు, అంటే మీర్ హుస్సేన్ గారు, మన అలీం గారు, నాహిద్ గారు అందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా రేపు రాబోయే రోజులు రేపు 18వ మేము అందరు కలిసి ఈ ఇఫ్తార్ విందు జయప్రదం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నెల 18వ తారీఖున జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క లబ్బిపేటలో గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయో, వసతులు ఎలాగున్నాయో పర్యవేక్షించడానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు,
అలాగే విష్ణు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే రుహుల్లా గారు, మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ యొక్క ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో పర్యవేక్షించడానికి రావడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మైనార్టీ సోదరులందరికీ చక్కగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రణాళికలు ఈ యొక్క ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో వచ్చి ఈ ఏర్పాట్లు ఎలాగుంటే బాగుంటుందని చెప్పేసి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ముస్లిం మైనార్టీలకి ఎన్నో విధాలుగా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా ఎన్నో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మైనార్టీలకి అండగా ఉంటూ వాళ్ళకి కఠోరమైన ఉపవాస దీక్షలు 4 రోజులు చేస్తున్నారు. వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇవ్వాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూస్తున్నాం, ముస్లిం మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి పిల్లలకి మంచి ఉన్నత స్థానాల్ని ఒక డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగేటట్టుగా 4% రిజర్వేషన్ ద్వారా ఏ విధంగా ఆదుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ఈ నెల జరిగే ఇఫ్తార్ విందుకి రాష్ట్ర నలుమూల నుంచి మైనార్టీ సోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుతున్నాను. మైనార్టీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని చూస్తానికి కానివ్వండి, పరిశీలిస్తానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోదరులు రుహుల్లా గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ గారు కానివ్వండి, గౌస్ముద్దీన్ గారు కానివ్వండి, హుసేన్ గారు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ గారు ప్రతి ఒక్కరు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తానికి ఈ యొక్క పరిశీలన చేస్తానికి వచ్చారు. కాబట్టి తప్పకుండా పెద్దలందరూ మైనార్టీ సోదరులందరూ గారు రేపు జరిగే 18వ తారీఖున జరిగే ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా మైనార్టీ సోదరులకి దాదాపు 30 రోజుల పాటు కఠోర దీక్షతో ఉండి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఈ ఉపవాసాలు చేసేటటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున సాయంత్రం అది 5-6 ప్రాంతాల్లో ఇఫ్తార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రుహుల్లా గారు, అలాగే ఆసిఫ్ గారు, అలాగే గౌస్ముద్దీన్ గారు, మన హుస్సేన్ గారు, అలాగే యాపిల్ బాయ్, ఇంకా మైనార్టీ సోదరులందరూ కూడా, మిత్రులందరూ కూడా ఇది పరిశీలించడానికి వచ్చాం. రేపు వచ్చేటటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా సరైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం కోసం. ఎందుకంటే మైనార్టీలకు సంబంధించి వాళ్ళ బాగోగులు, స్థితిగతులు మైనార్టీలను మెజార్టీలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, వాళ్ళ తండ్రి గారి నాయకత్వంలో 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి భరోసాని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ. అలాంటిది వారందరికీ కూడా పండగ సందర్భంగా ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ లబ్బీపేటలో ఉన్నటువంటి పీవీపీ మాల్ ఎదుర్కొండ వైవీరావు హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల 18వ తారీఖున సాయంత్రం ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి విజయవాడ చుట్టుపక్కలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తున్నాను.